నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి కొర్రపాడు రోడ్లో ఉన్నాం. ఇక్కడంతా చూడొచ్చు మనం. ప్రత్యేకించి చంద్రబాబు రానున్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైన బృందం కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే తొలుత నెల్లూరు పర్యటన ముగించుకొని ఆయన ప్రొద్దుటూరుకు మరి కాసేపట్లో చేరుకోనున్నారు. మరి కాసేపట్లో చేరుకున్న అనంతరం కూడా ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన పుట్టపర్తి సర్కిల్ చేరుకున్నారు. పుట్టపర్తి సర్కిల్ చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలతో కూడా చర్చించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొందరు స్థానిక నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, చంద్రబాబు పర్యటన ఎలా కొనసాగబోతుంది, ఏంటి అసలు? చాలా దిగ్విజయంగా పూర్తి ఈ సభ జరుగుతుంది. గ్రామాల నుంచి ఇప్పటికే తండోపతండాలుగా ప్రజలందరూ తరలి వస్తున్నారు. ఆల్రెడీ మేము రాజుపాలెం మండలం సంబంధించి కొరపాడు రోడ్డులోని పాలిటెక్నిక్ కాలేజీలో రాజుపాలెం మండలం సంబంధించిన ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలకు వచ్చి అక్కడ ఉన్నారు. ప్రొద్దుటూరు మండలం సంబంధించిన వాళ్ళు వచ్చి శివాలయం సర్కిల్లో చేరుకుంటున్నారు. ఈ సభ చాలా అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో జరిగిన ఈ అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కడప జిల్లా మొట్టమొదటిగా గెలిచే సీటు ప్రొద్దుటూరు సీటు. ఇక్కడి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ఈ సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయము. ప్రొద్దుటూరు స్థానిక సమస్యల విషయానికి వస్తే ప్రొద్దుటూరులో జరిగే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. శాండ్ పెన్నా నదిని మొత్తం పెన్నా నది గర్భం అంతా తోడేసినారు. ఎక్కడ లేదు, త్రాగడానికి నీరు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇసుకనంతా మొత్తం ఎత్తేసినారు. ఇసుక మాఫీ వల్ల ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణము ప్రొద్దుటూరు పెన్నా నదిలో ఏర్పడింది. అలాగే ఒక ఇల్లు ఎవరన్నా ప్రొద్దుటూరులో ఒక ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితి ఉంటే వారి ఇసుక ఇంతకుముందు ఒక ట్రాక్టర్ 15,000-1500లకు వచ్చేది. ఇప్పుడు అదే ట్రాక్టర్ 6,000 రూపాయలు 7,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితి. చిన్న సన్నకారు వాళ్ళు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా ఇల్లు కట్టుకొని మున్సిపాలిటీకి పోయి పర్మిషన్ కావాలంటే లో ఫీజు, ఎల్ ఫీజు, అంటే గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు 1,00,000 రూపాయలు ఉంటే దానికి 3 లక్షలు ఇవ్వాలి. 3 లక్షలు ఇస్తే కానీ ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇవ్వరు, మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వదు. ఆ మిగతా 2 లక్షలు స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళిపోవాలి. అంటే సొంతం మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా దౌర్భాగ్యమైన పరిస్థితులు పొద్దుటూరులో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి చరమగీతం పాడడానికి ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వెయ్యిగలతో ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పండి, ఈరోజు చంద్రబాబు పర్యటన ఎలా కొనసాగబోతుంది? అసలు జగన్ ఇప్పటికే కూడా మొదటి సభ పొద్దుటూరులో నిర్వహించడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఈరోజు పొద్దుటూరు నందు జగన్ గారు మొట్టమొదటిగా బస్సు యాత్ర పొద్దుటూరులో ప్రారంభించడం జరిగింది. దానికి ధీటుగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఆయనకు సమాధానం చెప్పేదానికి పార్టీ కానీ పొద్దుటూరులో ఈరోజు రోడ్ షో చంద్రబాబు నాయుడు గారి జరుగుతుంది. ఆయన చెప్పిన తప్పుడు మాటలన్నిటిని కూడా ఈరోజు అరికట్టేదానికి గురించి ఇక్కడ పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. ఈడ మన స్టేట్లో మొట్టమొదటిగా గెలిచే సీటు ఏదనగా పొద్దుటూరు. ఎందుకనగా ఇక్కడ జరిగిన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క అవినీతి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మాఫియా కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడడం కానీ అన్ని విధాలా జరిగింది. ఇంకొకటి ఇక్కడ రైతాంగంలో గురించి ఈ నియోజకవర్గం మంచి రైతాంగమైనటువంటిది. ఇక్కడ గురించి ఎక్కడే కానీ ఈసారి భూమి మీద ఒక చినుకు పడకుండా ఇన్సూరెన్స్ గురించి ఇవ్వకుండా జరగడం జరిగింది. ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. రైతుల గురించి అష్ట కష్టాలు పడినారు. కాబట్టి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాపార వర్గాలు అయితేనేమి, రైతులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఇబ్బంది పడినారు. ఖచ్చితంగా పొద్దుటూరు నియోజకవర్గంలో మార్పు జరుగుతుంది, జరగబోతున్నది. దానికి ప్రజలు, ఓటర్లు, కార్యకర్తలు అందరి గురించి కంకణం కట్టుకొని ఆల్రెడీగా సిద్ధమై ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి ఎలా జరగబోతుంది? బాగా దిగ్విజయంగా పూర్తవుతుంది. నంద్యాల వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో రాజుపాలెం మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. కాబట్టి ప్రొద్దుటూరు ఉండే అరాచకాలను బట్టి వరదారెడ్డి గారు ప్రజలు ఓట్లు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ప్రొద్దుటూరు రాష్ట్రంలో అత్యంత మెజార్టీతో ప్రొద్దుటూరు నంద్యాల వరదారెడ్డిగా గెలుస్తారని ఆశిస్తున్నాం.
మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకించి ఏదైతే చంద్రబాబు మరి కాసేపట్లో హెలిప్యాడ్ వద్దకి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఆయన బస్సులో రోడ్ షోగా ఇక్కడి నుంచి ఏదైతే కొర్రపాడు సర్కిల్ నుంచి నేరుగా పుటపర్తి సర్కిల్ వద్దకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో నిర్వహించిన అనంతరం కూడా ఆయన అక్కడ భారీ బహిరంగ సభలో ఏదైతే జగన్ టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పరిస్థితి, మరోవైపు ఉక్కు పరిశ్రమకు 2 సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా ఉక్కు పరిశ్రమ అనిపిస్తారు. ఒక రకంగా నిరుద్యోగ యువతలో కూడా నిరుత్సాహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా అటు భరోసా కల్పించే దిశగా కూడా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మరోవైపు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా బహిరంగ సభ అనంతరం కూడా ఆయన కీలక నేతలతో భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా తీసుకొని ఆ తర్వాత గెలుపు ఓటములు ఎలా ఉన్నాయి, ఎలా వ్యూహరచనలు చేస్తున్నటువంటి విషయం పైన కూడా అటు నేతలతో సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్తారు. ఇది చంద్రబాబుకు సంబంధించినటువంటి కడప జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నాసర్తో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.